సంఖ్యాకాండము 12 అధ్యాయము. ఆ, తీసారా అందరూని? 12 అక్కడ మిరియాం గురించి అక్కడ మనం చదువుతాం కదా. మోషే గురించి మిరియాం గురించి చదివినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, వాక్యం ఏమని చెప్తుందంటే, ఏదది అక్కడ కిందన 10 చూసినప్పుడు 10 చదువుతారా ఎవరైనా? మేఘమును ఆ ప్రత్యక్ష గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాం హిమము వంటి తెల్లని పుష్టిలు గలదాయను. అహరోను మిరియాం వైపు చూసినప్పుడు ఆమె పుష్టి గలదిగా కనబడెను. సో ఇక్కడ చూసినప్పుడు మిరియాము మేఘమును ఆ ప్రత్యక్షతపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టుగలదయ ఆయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదగా కనబడెను. ఎక్కడ? మేఘం తీసేయబడిందంట. ప్రత్యక్షత గుడారం మీద నుండి ఎత్తబడాను. అప్పుడు వరకు మేఘంలోని దేవుడు ఏమయ్యాడు? ఆ ముందుని చూసినప్పుడు 5లో చూసినప్పుడు యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపం. మోషే ఎవరంట? యెహోవా స్వరూపం కలిగిన వాడంట. దేవుని స్వరూపం కలిగిన మోషే గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే మిరియాంకి ఏమైంది ఇక్కడ? దేవుడు మేఘంలో వచ్చి మోషే గురించి మాట్లాడినప్పుడు, విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడే వచ్చి మేఘంలో నుంచి మోషే పక్షంగా మాట్లాడాడు. హల్లెలూయా! ఎంత దేవుని యొక్క ఆయన ఎంత మోషేని ఎంతగా అతను ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? అతను మోస్ట్ హంబుల్ అంట. ఆ ముందు చూసినప్పుడు మోషే 3లో చూసినప్పుడు మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎంత సాత్వికుడో చూడండి మోషే. మత్తయి 5లోని మనం చూసినప్పుడు సాత్వికులు ఏమనంటే ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. హల్లెలూయా! భూలోకమును స్వతంత్రించుకొందురు. భూలోకం అంతా స్వతంత్రించుకుంటాం అంటే ఏంటి? ప్రతి ఒక్కరి యొక్క అలాంటి స్వభావం కలిగినప్పుడు భూలోకంలో ఉన్న వారందరి దగ్గర కూడా మనం అది స్వతంత్రించుకోగలం. హల్లెలూయా! ఆ గుణము దేవుని స్వరూపం కలిగిన ఆ గుణం అంటున్నాడు అక్కడ. అందుకనే అతడు యెహోవా స్వరూపము. దేవుడు కూడా అలాంటి ఆ యొక్క ఏంటది ఆ స్వభావం. ఎలాంటి స్వభావం? మీక్ స్పిరిట్ అయింది, అంతే కదా? మీకేనా? మీక్ స్పిరిట్ అయింది. సాత్వికం హంబుల్ కన్నా సాత్వికం మాట. ఏది చెప్పాడు దేవుడు అది నేను చేస్తాను. నోటిలో మాట కూడా ఆయనది, మోషే నోటిలో మాట కూడా ఆయన స్వరూపంలో నుంచి వచ్చిన మాట. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత మోషేకి దేవుడిచ్చిన ఆ స్వరూపం మాటలోని స్వరూపం. ఆమేన్. ఆ మాట, దేవుని మాట 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 ఆయన వాక్యం వాక్యం వాక్యం. ఆయన చెప్పే మాట వింటూ 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 అది నోట్లో నుంచి పలుకుతూ ఉన్నప్పుడు ఆయన స్వరూపంలో నుంచి ఆ మాట బయలు వెళ్ళి ఉన్నప్పుడు ఆయన మన పక్షాన కూడా ఉంటాడు. ఆయన మహిమ మేఘంలో నుంచి వస్తాడు, మన పక్షాన ఉంటాడు. ఆ సాత్వికమైన మనసు మనకు ఉన్నప్పుడు మన పక్షాన దేవుడు వచ్చి నిలుచుంటాడు.
మన పక్షాన్ని ఎవరు మాట్లాడినా దేవుడు మనకి నిలుచుంటాడు. హల్లెలూయా. సో ఇక్కడ మిరియాము సొంత సహోదరి, తనే కొంచెం ఏం చేశాడు మోషే అక్కడ? మోషే పెళ్లి చేసుకున్నాడు అక్కడ ఒక కుషైట్ ఉమెన్ని, అక్కడ ఏది కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ముందు మ్యారేజ్ అయింది మోషేకి, కానీ మళ్ళీ ఈ కూషు దేశస్తురాల్ని పెండ్లి చేసుకున్నందుకు ఈమె ఈ మిరియాము అతనికి పక్షంగా విరోధంగా మాట్లాడినప్పుడు ఏమొచ్చింది? ఆమెకి లెప్రసీ వచ్చింది. లెప్రసీ అంటే ఏమంటారు? కుష్టి గలద వచ్చింది. అప్పటి వరకు దేవుడు మిరియాము ఎంత మంచిగా దేవుణ్ణి వర్షిప్ చేస్తుంది, అసలు ఎంత మంచిగా పాటలు పాడుతుంది, దేవుణ్ణి అంతగా ఆమె ఆరాధించే మిరియాము ఆ అమ్మాయి ఎప్పుడైతే విరోధంగా మాట్లాడిందో ఆ మహిమ మేఘం వెళ్ళిపోయి కుష్ఠరోగం వచ్చేసింది. మహిమ మేఘం, దేవుడు మేఘం రావడం అంటే ఆయన మేఘం మీద ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు వెంటనే అది తొలగిపోయింది. వెంటనే ఈమెకి కుష్ఠరోగం వచ్చిందంట. కానీ ఈ కుష్ఠరోగి ఇక్కడ మనం ఇలా చూస్తాం, ఈ వెంటనే ఏం చేశాడు? మోషేయే ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. అక్కడ చూడండి, మోషేయే ప్రార్థన చేశాడని ఉంటుంది. 13లో ఏమని ఉన్నది చూడండి, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమను యెహోవాకు మొర్రపెట్టాను. ఎంత మంచి హృదయం అది! మొర్రపెట్టాడంట. అయ్యో నా సహోదరికి, అది దేవుని ప్రేమ, అది సాత్వికం. ఎవరు మనకి విరోధంగా మాట్లాడినా, ఎవరు మనల్ని ఎన్ని అన్నా సరే, ఆ సాత్వికం మనకు వచ్చినప్పుడు మనము ఆ యొక్క దేవుని స్వరూపంలోని, ఆయన మాట మనలో ఉండి ఆయన స్వరూపంలోనికి మనం కూడా వారిని క్షమించి ఆ మనసు సహోదరుల ఐక్యత కలిగి నివసించుట మేలు, ఎంత మేలు మనోహరము అంటున్నాడు కదా వాక్యం. అప్పుడు ఇక్కడ ఏం చేశాడు? మోషే ప్రార్థన చేశాడంట. మోషే ఏమైంది? మోషే ప్రార్థన చేయగానే ఆమె స్వస్థపరచబడింది. చూసారా ఎంత గొప్ప కార్యమో! ఇప్పుడు మనం నూతన గ్రంథంలో చూద్దామండి. ఏ నూతన గ్రంథంలో చూద్దామంటే మత్తయి 5లో చూసినప్పుడు, మత్తయి 8లో చూసినప్పుడు ఇక్కడ ఒక మాట ఉంటుంది. మత్తయి 8 తీసారా ఎవరైనా? 1వ వచనం చదువుదామా? మత్తయి 8. హలో, మత్తయి 8 చూడండి. మాథ్యూ 8:1. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయన వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఎందుకైనా చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగానే తక్షణమే వాని కుష్ఠి రోగము శుద్ధి ఆయను. ఆమేన్. తక్షణమే శుద్ధి ఆయను. ఇక్కడ చూస్తున్నప్పుడు మరి మోషే స్వరూపం అక్కడ దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు అని చెప్పినప్పుడు, ఈ నూతన గ్రంథంలో చూసినప్పుడు ఒక కుష్టి రోగి వచ్చాడంట ఆయన దగ్గరికి. వచ్చినప్పుడు ఆ కుష్టి ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. కానీ ఇక్కడ చూసినప్పుడు ఒక సహోదరికి కానీ సహోదరునికి కానీ మనం విరోధంగా మాట్లాడినప్పుడు మనం వ్యాధిగ్రస్తులవుతాం. అది లెప్రసీ అవనివ్వండి, ఏదవనివ్వండి, మనం విరోధంగా మాట్లాడినప్పుడు ఏదో ఒక వ్యాధికి మనం గురవుతాం. ఎందుకు నాకు ఈ వ్యాధి వచ్చింది ప్రభువా అని మళ్ళీ మనం ఏం చెప్తాం? ఫైటింగ్ చేస్తాం. మనకి ఏదన్నా కొంచెం చిన్నది, మనకి ఏదన్నా ఏదో ఒక బలహీనత వచ్చినప్పుడు, ఏంటి ప్రభువా నేను ఇంత చేస్తున్నాను కదా నీకు, నాకేంటి ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అన్న మనం పరిశీలించి చూసుకుందాం. మనం ఎవరినైనా మనం మాట్లాడామా? మనం ఎవరికైనా విరోధంగా మాట్లాడామా? ఒక దైవ సేవకునికి విరోధంగా మాట్లాడామా? మనం ఏ సహోదరికైనా, ఇంట్లో వారికైనా, లేకపోతే మన భర్తలు కానీ, లేకపోతే మన మరి పిల్లలకు కానీ మనం ఎవరు విరోధంగా మాట్లాడుతున్నామా?
మనం పరిశీలించుకుందాం. మనకి వ్యాధి ఏ మాత్రం కూడా ఉండడం దేవుని చిత్తం కాదు. ఆయన స్వరూపంలో ఉండి మోషే ప్రార్థించాడు, మిరియాముకు ప్రార్థించాడు. ఆయన సాత్వికుడు అయ్యాడు, తగ్గించుకున్నాడు. ఎవరు నన్ను ఏమన్నా పర్వాలేదు, నేను నా సహోదరి కోసం నేను ప్రార్థన చేస్తాను. అది దేవుని ప్రేమ. ఇక్కడ కూడా ఏమంటున్నాడు దేవుడు, నేను చేస్తాను, నా చిత్తమే అంటున్నాడు దేవుడు. అక్కడ నా చిత్తమే. ఇక్కడ ఏమన్నాడు ఆ మాట, చెయ్యి చాపి ఆయన వాడిని ముట్టి, ఆ టచ్ కావాలి మనకి. ఆయన ముట్టితే చాలు, ప్రభువా నువ్వు నన్ను ముట్టితే చాలు, మనకి స్వస్థత వెంటనే శీఘ్రంగా వస్తుంది. ప్రభువా యేసయ్యా కాల్ ఆన్ టు మీ, నీవు నాకు మొర్రపెట్టుము అంటున్నాడు. నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు నన్ను మహిమపరుస్తావు అంటున్నాడు. కాల్ అపాన్ మీ ఆన్ ద డే ఆఫ్ ట్రబుల్ అంటున్నాడు. నేను నిన్ను స్వస్థపరిచి యెహోవా అంటున్నాడు. ఆయన స్వరూపంలోకి మనం వెళ్ళినప్పుడు ఇతరులకి మనము హీలింగ్ తీసుకొస్తాం. ఆమేన్. ఇతరులకు మనము ఆశీర్వాదకరంగా మారుతాం. మన ప్రార్థన ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రభు చిత్తం అది. మనం ఆరోగ్యంగా ఉంటాం, ప్రభు చిత్తం. కానీ మనం చూసుకోవాలి, దేవా నేను పొరపాటు చేశాను, దేవా నన్ను క్షమించు. నా సహోదరుని కానీ నేను ఎవరినైనా ఏ విధంగా అయినా నేను వారిని అంటే ప్రభువా, వాళ్ళు ఏం చేసినా ప్రభువా నేను వేలు పెట్టి చూపించానేమో ప్రభువా నన్ను క్షమించు అని మనం అడిగినప్పుడు వెంటనే మనకి దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ యొక్క కుష్టి రోగిని నా చిత్తమే అంటాను. ప్రభువా నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు అంటున్నాడు. ఆ తగ్గించుకొని దేవుని దగ్గరికి వెళ్ళాడు అతను. ఆ కుష్ఠిరోగి ఎక్కడికి వెళ్ళాడు? మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, దేవుని దగ్గరికి వెళ్ళాడు. ముందు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, మన స్వస్థత కలగమని అడిగినప్పుడు ప్రభు మనల్ని ఖచ్చితంగా నా చిత్తమే, నువ్వు నా బిడ్డవి అని చెప్పి ఆ సాత్వికమైన మనస్సుతోటి మనల్ని ప్రభు క్షమిస్తాడు. ఏ ఫెయిత్ఫుల్ వెన్ ఎ రైచియస్ మ్యాన్ ప్రేస్, జేమ్స్ 5 ఒకసారి చూడండి. ద ప్రేయర్ ఆఫ్ ఎ ఫెయిత్ఫుల్ మ్యాన్ బ్రింగ్స్ హీలింగ్. అక్కడ చూడండి, జేమ్స్ 5లో చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, తీసిన వారు చదవండి లాస్ట్ వచనం. లాస్ట్లో 5లో ఉంటుంది చూడండి. నా 14లో చదవండి. మీలో 5:13 నుంచి చదువు. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థనతో ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. చేసిన వాడైతే. సో పాపాలు చేసిన వాడైతే, మనకు తెలీదు చేశాడో చేయలేదో మనకు తెలియదు, కానీ ఇక్కడ ఏమన్నా చేసిన వాడైతే క్షమించబడతాడు అంటున్నాడు. పాపం అంటే అక్కడ డిస్క్లైమర్ ఏంటంటే, పాపం చేసినా రోగం వస్తుంది, పాపం చేయకపోయినా రోగం. ఎస్, అది రెండు. అందుకని అన్నాడు పాపం కానీ పాపం లేకపోయినా కానీ. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, అతను చేసిన వాడైతే, ఒకవేళ అతను చేసే పాపం చేస్తేనే మనకు రోగం వస్తుందని కాదు, ఒకవేళ అంటున్నాడు అక్కడ. పాపం చేసిన వాడైతే స్వస్థపరచను. కానీ విశ్వాస సహితమైన ప్రార్థన, ఆ ప్రార్థన మోషే చేసిన ప్రార్థన చిత్తాన్ని ఏం చేసింది? స్వస్థపరిచింది. మరి యేసు ప్రభు కూడా ఆయన నా చిత్తమా ప్రభువా, నేను ఇలాగే ఉండడం నీ చిత్తమా అని అతను ఆ కుష్ఠరోగి అడిగినప్పుడు, నా చిత్తం కాదు, నువ్వు స్వస్థపరచబడ్డు నా చిత్తం అని ప్రభువు ఆయన సాత్వికమైన మనసుతో, కంపాషన్తో వచ్చి ఆ యొక్క రోగిని స్వస్థపరిచాడు. సో ఈరోజు మనం కూడా ఏమన్నాడు దేవుడు? ఆస్క్ ఫర్ నేషన్స్,
ఐ విల్ గివ్ యూ యాస్ ఇన్హెరిటెన్స్. భూలోకముని ఎలా స్వతంత్రించుకోవాలి మనం అడగాలి. ప్రభువా నువ్వు నాకు ఇవ్వు, నేను నీ కొరకు నేను జీవిస్తాను, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాను ప్రభువా, అయ్యా ప్రభువా అని మనం అడిగినప్పుడు ప్రభు ఖచ్చితంగా చేస్తాడు. ఆ సాత్విక మనసుతోటి మనము ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా మీలో శ్రమ కలిగి ఉన్నాడా, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలన్నాడు. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా మనం ఉండకూడదు. సో అప్పుడు మనకి పెద్దల్ని పిలిపించి ఏం సంతోషం కలిగిందా స్తుతులు చెప్పాలి. మన జీవితంలో సంతోషం ఉంటుంది, శ్రమలు ఉంటుంది. సో శ్రమల టైంలో దేవుని ప్రార్థన చేయాలి. సంతోష సమయంలో దేవుని స్తుతించుతూ ఉండాలి, ఆరాధించుతూ ఉండాలి. సమయం చాలా కొద్దిగా ఉంది. ఆ సమయాన్ని మనం ఉపయోగించుకొని ఇతరుల కోసం ప్రార్థన చేసి ఒకరికొకరు క్షమించుకొని ఎవరు ఏం తప్పు చేసినా దేవుడు క్షమించే దేవుడు. మనల్ని ఆ సిలువలోని ఆ యొక్క మన పాపాలను తీసుకున్న మన ప్రభువు మన కోసం వచ్చాడు. మనల్ని విడిపించడానికి వచ్చాడు. ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి ఒక్క ఆ యొక్క బంధకాల నుంచి, పాపం అనే బంధకాల నుంచి, వ్యాధి అనే బంధకాల నుంచి, అప్పులనే బంధకాల నుంచి, ఇంకా ఏంటది ఆశీర్వాదం లేని బంధకాల నుంచి, అనేకమైన మాటలతోటి మనం వేదనతోటి ఉన్నప్పుడు ఆ వేదనలోంచి విడిపించడానికి మన ప్రభు వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మనల్ని అన్ని వ్యాధుల్లోంచి, అన్ని శ్రమల్లోంచి, అన్నిటిలో నుంచి విడిపించగలిగే ఆ శక్తివంతమైన ఆయన మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఏమేన్. ఎవరైనా వాక్యం చదువుకుందామా? ఇంకో వచనం ఉంటుంది, ఎక్కడ ఉంటుంది గుడికి, నేను హై అండ్ ప్లేసెస్ లో ఉంటాను, బట్ ఐ డ్వెల్ ఇన్ ద హంబుల్ అండ్ మీక్ అని అంటాడు. ఎక్కడది? ఐ డ్వెల్ ఇన్ ద హై ప్లేస్. ఐజయా అనుకుంటా అక్క. ఇక్కడేమో మత్తయి సువార్తలో అయితే అంటాడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అంటాడు. నేర్చుకోవాలి మనం సాత్వికంగా ఉండటం అనేది. అది మామూలుగా రాదు, నేర్చుకోవాలి. అయితే నేను ఉన్నత స్థలముల్లో ఉండేవాడిని, బట్ నేను అటువంటి హృదయాలు నివసిస్తానని కూడా ఉంటుంది. అది ఐ డ్వెల్ ఇన్ ద అదే చూద్దాం. ఓకే. సో మనం వాక్యం చదువుకుందాము, దాన్ని మళ్ళీ మనం రిఫరెన్స్లోని మనం చేద్దాం. ఓకే. ఐజయాలో ఉంటుంది అది. ఐ డ్వెల్ ఇన్ ఏ మీక్ అండ్ హంబుల్ స్పిరిట్. అదే కదా నువ్వు అనేది? ఐజయాలో ఉంటుంది అక్కడ. ఐ జస్ట్ అది చెప్తానండి. ఐజియా 60s ఉంటుంది. సరే టైం అయిపోతుంది, నేను రికార్డ్ చేస్తున్నాను.